అందరికీ నమస్తే. నా పేరు ఎన్ అరుణ్. నేను టుడే 18 న్యూస్ రిపోర్టర్. ఈరోజు మనం నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం గుత్పే మాలపల్లి యొక్క గ్రామంలో మనమైతే ఉన్నాం. ఈరోజు అంగన్వాడీ కేంద్రంలో భాగ్య పిల్లల పట్ల ఏ విధమైన శ్రద్ధ కలిగి ఉంది, పిల్లలకు ఎలాంటి వసతులు కల్పిస్తుంది, పిల్లలపై ఎలాంటి కార్యాచలన ఉంది, పిల్లలకు భవిష్యత్తులో ఎలాంటి కార్యాచరణలో ఉంది, మరి ప్రభుత్వానికి ఎలాంటి విజ్ఞప్తిలో ఉంది, ప్రభుత్వం నుంచి ఎలాంటి మనవి చేస్తుంది అనేది తన మాటల్లోనే మనం విందాం. నమస్తే భాగ్య గారు. నమస్కారం. ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు? 24 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాను. పిల్లల పట్ల మీ శ్రద్ధ ఎలా ఉంది? పిల్లలకు ఎలాంటి భోజనం మీరు అందిస్తున్నారు? పిల్లలకు మెనూ ప్రకారం ఫుడ్ పెడుతున్నాము. పిల్లల పట్ల బాధ్యత వహిస్తున్నాము. పిల్లలకు అన్ని సక్రమంగా చెప్పాల్సిన ప్రీ స్కూల్ సిలబస్ మొత్తం టైం టేబుల్ ప్రకారం చెప్తున్నాం. సరే, మీరు ఇక్కడ పిల్లల పట్ల మంచి కార్యాచరణ కలిగి ఉన్నారని, పిల్లలకు మంచి భోజనం మీరు అందిస్తున్నారని, పిల్లల విషయంలో సరైన కార్యాచరణలో మీరు ఉన్నారని, పిల్లలకు టైం టు టైం మీరు ఫుడ్ అందిస్తున్నారని, మీ విధులు కూడా సక్రమంగా నెరవేరుస్తున్నారని ఇక్కడ తల్లిదండ్రుల నుంచి ఎంతో వర్షమైతే వ్యక్తపరుస్తున్నారు. దీనిపై మీ యొక్క అభిప్రాయం ఏంది? మంచి అభిప్రాయం ఉంది. పిల్లల తల్లిదండ్రులందరూ మాకు కోఆపరేట్ చేస్తారు, మేము అన్నీ నేర్పిస్తున్నామని కూడా చెప్తారు తల్లిదండ్రులు. మీరు ప్రతి నెల పేరెంట్స్ మీటింగ్ అటెండ్ చేస్తున్నారా? చేస్తాం. పిల్లలకు ఎలాంటి భోజనాన్ని అందిస్తున్నారు మీరు? పిల్లలకు మాకు మెనూ ప్రకారం ఉంటుంది. ఆకుకూరతో పప్పు, కూరగాయలతో పప్పు, బుధవారం గుడ్డు కర్రీ, పప్పు, మెనూ ప్రకారం ఫుడ్ పెడతాం. సాయంత్రం పూట ఎలాంటి స్నాక్స్ అందిస్తున్నారు? మాకు డిపార్ట్మెంట్ తరపున వచ్చిన కురుకురేలు పెడతాం. సరే, మరి ఇప్పుడు ఇక్కడ బిల్డింగ్ అయితే లేదు, మరి ఇప్పుడు ఇది అద్దె ఇంట్లో ఉంటున్నారు, అది కూడా మరి చూద్దాం. మరి కూనా ఇంట్లో అయితే ఇక్కడైతే కనిపిస్తుంది, ఈ కూనా ఇల్లు అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఈ ప్రదేశం అయితే మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కూనా ఇండ్లు అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ పిల్లలను కూడా మనం ఒకసారి షూట్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ పిల్లలను కూడా ఇక్కడ 1 by 1 స్టేజ్లో ఇక్కడ పడుకొని అయితే ఉన్నారు. ఇక్కడ అయితే ఇది మరి ఇది కూనా ఇల్లు ఉంది. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి మరి ఈ కూనా ఇల్లు ఉంది? మరి అసలు ఏంది, అసలు ఇక్కడ సమస్య ఏంది? మరి ఇక్కడ బిల్డింగ్ లేదా? లేదు, మాకు ఓన్ బిల్డింగ్ లేదు. అయితే ఇంతకు ముందు మేము కమ్యూనిటీ హాల్లో రెంట్కు ఉండేవాళ్ళము. అయితే అది పైనుంచి కుచ్చలు వర్షంకు రాలుతుందని చెప్పి అందులోంచుడు కరెక్ట్ కాదని మొన్ననే అక్టోబర్ నెలలో ఇక్కడికి షిఫ్ట్ అయినాం. ఎక్కడ రూమ్లు లేవు, ఏడా ఫెసిలిటీ లేదని చెప్పి ఇది ఒక్కటి ఖాళీ ఉందని ఇక్కడికి వచ్చి పెట్టినాం. మరి ఇక్కడ వర్షాకాలంలో మరి దీని ఇల్లు యొక్క పరిస్థితి ఏంది? పిల్లలకు ఏ విధమైన అసౌకర్యం ఉంది? వర్షాకాలం ఉరవడం అయితే ఏముండదు, కాకపోతే పెంకుటిల్లు అంతే. ఇప్పుడు ప్రభుత్వాన్ని మీరు ఏమి విజ్ఞప్తి చేస్తున్నారు? అసలు మీ యొక్క విజ్ఞప్తి ఏంది? ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుకుంటున్నారు? మేము మాకు ఓన్ బిల్డింగ్ కావాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే రెంట్ బిల్డింగ్స్ ఎక్కడ కూడా కరెక్ట్ లేవు, ఇది ఒక్కటి తప్ప ఎక్కడ మాకు రెంట్ బిల్డింగ్స్ లేవు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఓన్ బిల్డింగ్ కట్టియమని కోరుకుంటున్నాం. మరి ఓన్ బిల్డింగ్ కట్టియడానికి ప్లేస్ ఉన్నదా? మాకు ప్లేసు అంటే ఇంతకుముందు 2004 సంవత్సరంలో ఉన్న సర్పంచ్ ఇక్కడ అందరి పొత్తులో ఒక ప్లేస్ ఉందని చెప్పి రాసిచ్చిండ్రు. ఇప్పుడు అంగన్వాడీ బిల్డింగ్ శాంక్షన్ లేదు, మహిళా భవనం శాంక్షన్ వచ్చిందని చెప్పి ఆ ప్లేస్ను మహిళా భవనంకు ఈరోజు పని ప్రారంభించిండ్రు. మరి ఇప్పుడు ప్లేస్కు ఈ యొక్క భవనానికి మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటుండ్రు? అయితే సర్పంచ్ ఏమన్నారంటే ఈ ప్లేస్ మహిళా భవనానికి ఇచ్చేస్తున్నాం కదా, అక్కడ ఇంకొక దగ్గర వాటర్ ట్యాంక్ దగ్గర కొంచెం ప్లేస్ ఉంది, దాంట్లో బండలు తీపిచ్చి ఆ ట్యాంకి గూలగొట్టిపించి మీకు అంగన్వాడీ కొరకు ప్లేసు ఏర్పాటు చేస్తామని చెప్పిండ్రు. ఇక ప్లేస్ ఏర్పాటు చేసి బిల్డింగ్ కట్టియమని కోరుతున్నాం. సర్పంచ్ గారు మీకు మరి సహకరిస్తుండ్రా? సహకరిస్తారు, అన్ని విధాలుగా మీకు హామీలు నెరవేరుస్తుండ్రా? వాళ్ళు మొన్ననే వచ్చారు కదా, నెరవేరుస్తారు. సో ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని కోరేది బిల్డింగు, అంగన్వాడికి బిల్డింగ్ లేదు, మీకు బిల్డింగ్ కావాలి. మరి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ కొనసాగుతుండ్రు? 2002లో జాయిన్ అయినాం మేము జాబ్లో, అప్పటి నుండి కొనసాగుతుంది. మరి పిల్లల పట్ల మంచి కార్యాచరణ మీరు ఉన్నారని, పిల్లలకు నాణ్యమైన భోజనం మీరు అందిస్తున్నారని, పిల్లలకు అన్ని విధాలుగా మీరు సౌకర్యం కల్పిస్తున్నారని, సొంత పిల్లల్లాగా మీరు చూసుకుంటున్నారని మరి ఇక్కడ మేము ఎంక్వైరీ చేస్తే తల్లిదండ్రులు కూడా మంచి హర్షం వ్యక్తపరుస్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంది? పిల్లలను ఇంత బాగా చూసుకోవడానికి నీ ఆలోచన ఏంది?
మనం చేసేదే పిల్లల కోసం కదా సార్. జాబ్ చేసేదే పిల్లల కోసం. చూసుకోకుంటే నడవదు. సరే, మనం ఆయమ్మతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నీ పేరేంది? నాగరాణి, జి నాగరాణి. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ హాయిగా మీరు కొనసాగుతున్నారు? 6 ఇయర్స్ అయ్యి నేను ఇక్కడ పని చేయబట్టి. సో ఇక్కడ మీ యొక్క టీచర్ గారు పిల్లల పట్ల ఎలాంటి కార్యాచరణలో ఉన్నారు? బాగానే ఉంటాయి. పిల్లలకు ఎలాంటి భోజనం అందిస్తున్నారు? మంచిగా అందిస్తాం. మాకు గవర్నమెంట్ ఎక్కడ ఏ ఫుడ్ ఇస్తే మేము ఆ ఫుడ్నే ఇస్తాము. పిల్లలు కూడా మంచిగానే తింటారు, మంచిగానే ఉంటారు. సాయంత్రం పూట ఎలాంటి స్నాక్స్ అందిస్తున్నారు? గవర్నమెంట్ పంపించిన కురుకురేలు ఇస్తాము. మరి మీరు ఆయాగా పనిచేస్తున్నారు కదా, మరి ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుకుంటున్నారు? ఏం లేదు సార్, మాకు ఉండేది ఓన్గా. ఇప్పుడు మేడం అయినా నేనైనా ఇద్దరం చేసేది మేము పిల్లల గురించి. రేపటి నాడు మాది మాకు ఓన్గా ఉంటే బెటరు. ఇప్పుడు ఇక్కడ నుంచి వేరే వాళ్ళు వచ్చి వెళ్ళిపోమన్నా కూడా మాది వెళ్ళిపోయే పరిస్థితి. అదే మాది మాకు ఓన్గా ఉంటే మాది మాకు ఉన్నది అన్నట్లు ఉంటుంది సార్. సో ప్రభుత్వాన్ని అయితే మీరు సొంత బిల్డింగ్ కావాలి, మాకు ఓన్ బిల్డింగ్ అయితే మేము పిల్లలను ఇంకా మంచిగా పర్యవేక్షిస్తాం, మేము బాగా ఇంకా చూసుకోగలుగుతాం అని చెప్పేసి మీ ప్రభుత్వాన్ని అయితే కోరుకుంటున్నారు. అవును సార్. ఓకే, చూశారండి, ఇక్కడైతే మరి ఇక్కడ భాగ్య గారు అయితే మన ఆయమ్మ గారు అయితే ప్రభుత్వాన్ని కోరుకుంటుంది ఏంటంటే, మేము 20 సంవత్సరాల నుంచి అయితే ఇక్కడ మేము కొనసాగుతున్నాం, మేము పిల్లల పట్ల మంచి కార్యాచరణ అయితే ఉన్నాం, పిల్లలకు నాణ్యమైన భోజనాన్ని అయితే మేము అందిస్తున్నాం, పిల్లల పట్ల మేము కార్యశుద్ధిస్తూ మేము పనిచేస్తున్నాం, పిల్లలకు ఎలాంటి ఆటంకం కలిగించకుండా సొంత తల్లిలాగా మేమైతే టీకి చేస్తున్నాం, పిల్లలకు సాయంత్రం వేళలో కూడా మేము మంచి స్నాక్స్ని అయితే మేము అందిస్తున్నాం. ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఏంటంటే, మాకైతే ఇన్ని రోజుల నుంచి సొంత బిల్డింగ్ అయితే మాకు లేదు, మాకు సొంత బిల్డింగ్ అయితే ఏర్పాటు చేస్తే ఇంకా మేము భవిష్యత్తులో పిల్లలకి ఇంకా బాగా చూసుకొని ఇంకా భవిష్యత్తులో పిల్లలని ఇంకా బాగా చూసుకోవడానికి మాకు ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఈ ఇంట్లో ఉన్నాం కాబట్టి వాళ్ళు వచ్చి మధ్యలో వెళ్ళిపోమంటే మళ్ళీ వెళ్ళిపోయే పరిస్థితి అయితే మాకైతే కనిపిస్తుంది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే, మాకు సొంత బిల్డింగ్ మంజూరు చేయగలరని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే ఇక్కడ భాగ్య గారు అయితే ఇక్కడ ఆయమ్మ గారు అయితే కోరుకుంటున్నారు. మీది అదేనండి అభిప్రాయం? అవును. మీరు ఇప్పుడు ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసేది ఏంది? ఓన్ బిల్డింగ్ కొరకు. మీరు ఓన్ బిల్డింగ్. సో ఇది అండి వీళ్ళ యొక్క విన్నపం ఏంటంటే, మాకైతే సొంత బిల్డింగ్ కావాలనేది ఈ ప్రభుత్వాన్ని అయితే కోరుకుంటున్నారు. మా టుడే 18 న్యూస్ ఛానల్ తరపున మేము కూడా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ఇక్కడ మాలపల్లిలో అంగన్వాడీ కేంద్రంలో అయితే సొంత బిల్డింగ్ అయితే లేదు, సొంత బిల్డింగ్కు ప్రభుత్వం అయితే నిధులు మంజూరు చేసి ప్రభుత్వం అయితే ఆ సొంత బిల్డింగ్ని ఏర్పాటు చేయాలని కోరుకుందాం. ఇక్కడ పిల్లల విషయంలో అయితే చాలా శ్రద్ధ అయితే కలిగి ఉన్నారు. ఈ బిల్డింగ్లో అయితే మనం చూద్దాం, ఇక్కడ మొత్తం కూనా ఇల్లు ఇది. ఈ కూనా ఇంట్లోనే పిల్లలైతే ఇక్కడ ఉన్నారు. ఇది మొత్తం కంప్లీట్గా కూనా ఇల్లు. ఇక్కడ పిల్లలను కూడా మనం చూసే క్రమంలో అయితే పిల్లలైతే ఈ విధంగా ఉన్నారు. ఇక్కడ కార్యాచరణ ఇంత కూనా ఇంట్లో కూడా చాలా సిస్టమేటిక్ అయితే 1 by 1 పార్ట్ అయితే ఉంది. ఇక్కడ అన్ని ప్రయత్నాలు అయితే మనం చూద్దాం, ప్రతిదీ కూడా చాలా సిస్టమేటిక్గా ఉంది. కాకపోతే ఇది కూనా ఇల్లు ఉండడం వల్ల చాలా ఇబ్బంది అయితే మాకు ఎదురవుతుంది అని చెప్పేసి ఇక్కడ మన భాగ్య గారు అయితే కోరుకుంటున్నారు. ఇక్కడ లోపల కూడా మొత్తం ఇది కూనా ఇల్లు, మొత్తం టోటల్గా అది ఎప్పుడు ఏమవుతుందో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. లోపల కూడా ఇది మొత్తం కూనా ఇల్లు, ఎప్పుడు ఏమైతుందో తెలియని పరిస్థితిలో ఉంది. కాబట్టి మాకైతే కూనా ఇంట్లోని నుంచి మాకు సొంత భవనం మాకు ఇవ్వగలరని చెప్పేసి భాగ్య గారు అయితే మన ప్రభుత్వాన్ని అయితే విజ్ఞప్తి అయితే చేస్తుంది. సో ఇలాంటి టీచర్ని ప్రభుత్వం గుర్తించాలి. ఇక్కడ 24 సంవత్సరాల నుంచి నేనైతే పనిచేస్తున్నా, ఇక్కడ పిల్లల పట్ల మంచి కార్యాచరణ అయితే నేనైతే ఉన్నా, మరి పిల్లలకు నాణ్యమైన భోజనాన్ని అయితే నేను అందిస్తున్నా అని చెప్పేసి భాగ్య గారు అవుతుంది. చివరి ప్రయత్నంలో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పిల్లల పట్ల మీ యొక్క భవిష్యత్తులో కార్యాచరణ ఏంటి? కార్యాచరణ అంటే పిల్లలకు అన్ని నేర్పించడమే మా కార్యాచరణ. పిల్లలకు ఎలాంటి ఆహారాన్ని ఇంకా మీరు అందించాలనుకుంటున్నారు? వాళ్ళని ఏ విధంగా మీరు చూసుకోవాలనుకుంటున్నారు? పిల్లలను వాళ్ళు ఎత్తుకు తగ్గ బరువు, వయసుకు తగ్గ బరువు ఉండి మంచి ఆరోగ్యంగా మంచి చదువుతో ఉండాలని కోరుకుంటున్నాను. మీ అభిప్రాయం ఏంటండి? అది కూడా అంతే సార్. వాళ్ళు తగినంత బరువు, తగినంత ఎత్తు, వాళ్ళు పెరిగినాక మా ముంగట్నే వాళ్ళు ఎదగాలని మేము అనుకుంటున్నాం. చూశారా, ఎక్కడైతే మాకైతే పిల్లల పట్ల మంచి ఆలోచన అయితే మాకు ఉంది. పిల్లలు సంరక్షణలో ఉంటేనే మాకు ఆనందం, పిల్లలు మంచి వాతావరణంలో పెరుగుతూనే మాకు ఆనందం, వాళ్ళు హ్యాపీగా ఉంటేనే మేము సంతోషంగా ఉంటాం. మాకు గవర్నమెంట్ మాకు జాబుని కేటాయించినందుకు, మాకు నెల వేతనం ఇచ్చిస్తున్నందుకు, మేము పిల్లలను బాగా చూసుకోవడమే మా ధ్యేయం. మళ్ళీ గుర్తించితే చాలు, మాకు ఒక సొంత బిల్డింగ్ కట్టిస్తే చాలు, అదే మేము ప్రభుత్వాన్ని మేము కోరుకునే విజ్ఞప్తి అని చెప్పేసి ఇక్కడ భాగ్య గారు, ఆయమ్మ గారు అయితే మా టుడే 18 న్యూస్ ఛానల్ ద్వారా కోరుకోవడం జరుగుతుంది. ఈ యొక్క మాలపల్లి స్కూల్లో ఈ యొక్క మాలపల్లి అంగన్వాడీ కేంద్రాన్ని ప్రభుత్వం గుర్తించి ఇక్కడ
అంగన్వాడీ కేంద్రానికైతే ఇక్కడ సొంత బిల్డింగ్ మంజూరు చేయాలని కోరుకుంటూ మీ టుడే 18 న్యూస్ రిపోర్టర్ ఎన్ అరుణ్, నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం మాలపల్లి విలేజ్.